మాట్లాడదాం చివరి అంశం కూడా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కవిత, కల్వకుంట్ల కవిత ఇష్యూ బాగా నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్కు ప్రతిపక్షం బీఆర్ఎస్కు ప్రతిపక్షం ఎవరంటే కవిత అని చెప్తున్నారు. నిజమే అంటారా? నిజమే అనిపిస్తుంది. మరి ఇప్పుడు కవితను చూసి కేటీఆర్ నేర్చుకోవాలి. ఏమని? ఆమె రోజు ఒక్కొక్కడ తిరుగుతుంది అబ్బా. ఆమె మంచిగా చెడా నేను ఆ తర్వాత విషయం. కనీసం ఆమె రోజు తిరిగి మల్లారెడ్డి భాగవతం బయట పెడుతుంది, మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే భాగవతం బయట పెడుతుంది. ఇంకెక్కడన్నా వెళ్తే అది మన ఆయన పేరు ఏం పేరు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భాగవతం బయట పెట్టింది. కనీసం కవితకున్న సోయి కేటీఆర్కి లేదు. ఆమె చెప్తున్న తర్వాత కనీసం బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ తీసుకోవట్లే. ఇప్పుడు బీఆర్ఎస్ కంటే కవితకే ప్రజలు అరే సరే అప్పుడు తప్పో గొప్ప పార్టీలో ఉన్నది ఇప్పుడన్నా మాట్లాడుతుంది అనుకుంటారు. శ్రీకాంతాచారి వర్ధంతికి కూడా కవిత వచ్చి పూలమాల వేసిపోయింది. కానీ కేటీఆర్ రాలే, హరీష్ రావు రాలే, కేసీఆర్ కూడా రాలే. దీనివల్ల బీఆర్ఎస్ క్రెడిబిలిటీ మొత్తం పోతుంది. అసలు కేటీఆర్ అనేటోడు సీఎం అవుతా అంటుండు. సీఎం అయినటువంటి మంచిగా ఐరన్ కొట్టించుకొని బట్టలు వైట్ అండ్ వైట్ వేసుకొని మంచి కాస్ట్లీ ప్యాంట్ వేసుకొని షోప్ టాప్ కార్లో దిగి మంచిగా అక్కడ తెలంగాణ భవన్ నోటు పెట్టుకొని దాంట్లో ఒక అర్ధగంట సేపు ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి రేవంత్ రెడ్డిని తిట్టి మళ్ళీ ఏసీ గదులలో మెత్తగా పరుపుల పండుకొని గిట్లయితే ఎట్లయితారండి? ఆయన తక్షణమే ఈ హైదరాబాద్ ఇడిచి వెళ్ళిపోవాలి. ఎవరు? కేటీఆర్. ఎందుకు? నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకునేటోడివి. కేసీఆర్ కూడా అప్పట్లో బంజారా తండలలో ఆదివాసీ గూడలలో పడుకున్నాడు, వేప పుల్లతోని పనులు తోముకున్నాడు, అక్కడ తిరిగిండు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు, వాళ్ళతోనే అక్కడనే రోడ్డు మీదనే బనీన్ లేకుండా కూడా స్నానం చేసినవి మనం చూసినాం కదా, విజువల్స్ ఉన్నాయి కదా. అంటే కేటీఆర్ కూడా ఇప్పుడు అట్లా పల్లెలకు పోవాలంటారు. నువ్వేం పోకుండా సీఎం కావాలనుకుంటే నిన్ను ఎవడు చేస్తాడు సీఎం? నువ్వు పోవాలి. వాళ్ళు పెట్టి జొన్న రొట్టె తినాలి, మక్క రొట్టె తినాలి, వాళ్ళు వేసే గొడ్డు కారం తినాలి, పొడి కారంతో తినాలి, వాళ్ళ ఆకుకూరతో వేస్తే ఆకుకూరతో తినాలి, కింద కూర్చోవాలి, వాళ్ళ కష్టాలు ఏందో చూడాలి, సమస్యలు ఏందో తెలియాలి. మీరు దోసుకున్న దాంట్లోకి వాళ్ళకి సగం హెల్ప్ చేయాలి. అది చేయకుండా షోప్ టాప్ తయారై డల్లాస్కు, అమెరికాకు, లేదంటే తెలంగాణ భవన్కు, బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో తిరిగితే ఒకసారి ఏదన్నా ఆదిలాబాద్ పోతే పోయి టక్క నువ్వు ఇంటికి వచ్చుడు కాదుగా. 3 ఏళ్ళు నేను హైదరాబాద్లో అడుగు పెట్టొద్దు అంటున్నా కేటీఆర్ను. కవిత చేస్తున్న విమర్శల వల్ల రేవంత్ రెడ్డికి పని భారం, మాట భారం 2 తగ్గినాయంట. తగ్గినాయి. నిజమేనా? నిజమే కదా, నిజమే. ఇప్పుడు కవిత ఉన్నది నిజాలే చెప్తుంది కదా, ఆమె అబద్ధాలు చెప్పట్లే కదా. ఇప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు? అవును, ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చెప్పరు కదా, రూల్స్ ఉంటాయి కదా. పార్టీలోకి వెళ్ళినప్పుడే కదా ఎవడైనా సరే, ఏ పార్టీలో అయినా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లైన్లోనే ఉంటారు కదా. పార్టీ సస్పెండ్ చేసినప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడే మాట్లాడతారు. మరి ఈమెనే కాదు, ఎవడు మాట్లాడలేదు. విత్ ఇన్ ద పార్టీలో ఎవడన్నా మాట్లాడిన మునగాడు ఉన్నాడా బీఆర్ఎస్ లో? అవును. అసలు బయటకు వచ్చినాక మాట్లాడిన వాళ్ళు కూడా లేరంటుంటే మనం అట్లీస్ట్ బయటకు వచ్చి మాట్లాడుతుంది సంతోషించాలంటే. ఈ ఇష్యూ వల్ల కవిత మాట్లాడడం, ఏ డిస్టిక్ పోతే ఆ యొక్క ఎమ్మెల్యేనో లేకపోతే మాజీ వాళ్ళ బీఆర్ఎస్ దొంగ టార్గెట్ చేస్తుంది కదా. టార్గెట్ ఏం కదా, దొంగలే చెప్తుంది ఆమె. మనం గతంలోనే చెప్పినాం, ఆమె ఇప్పుడు చెప్తుంది. అంతేనా? అబద్ధాలు ఏం చెప్తలే, దొంగలనే దొంగ అంటుందన్న. మల్లారెడ్డి తట్టుకు పోయింది, ఈయన పాలమ్మిన పూలమ్మిన అన్నాడు కానీ నా పాలు పూలు కాదు, నా కబ్జాలు కూడా చేసిండు, పెద్ద దొంగ అని చెప్పింది. మనం గతంలో చెప్పిందాం, ఇప్పుడు చెప్తుంది. నిజమే చెప్తుంది కదా. అంటే ఇప్పుడు దీనివల్ల బీఆర్ఎస్ కు ఎట్లా ఏం డ్యామేజ్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే నెక్స్ట్ మేము వస్తున్నాం మళ్ళీ అధికారంలోకి అంటున్నాం. నిజంగా వస్తారంటారా ఈ యొక్క కవిత చేస్తున్న ఆరోపణలు అనుకోండి, లేకపోతే వాస్తవాలు? నిజాలే కదా, అందులో ఆరోపణలు ఏం లేవు, అందరు గమనిస్తున్నారు. దానివల్ల ఏం జరిగే అవకాశం ఉంది? బీఆర్ఎస్ అంతమైతుంది. కేసీఆర్ అనేటోడు ఆయన కడుపులో పుట్టిన కవితనే బీఆర్ఎస్ పార్టీ నాశనం చేయడానికే పుట్టింది ఆమె. అంటే ఇంకోటి, ఆమెను బీఆర్ఎస్ నాశనం చేయాలనుకుంది. ఎవరు? కవితను బీఆర్ఎస్ నాశనం చేయాలనుకుంది. కవితనేమో బీఆర్ఎస్ ని నాశనం చేయాలనుకుంటుంది, బీఆర్ఎస్ ఏమో కవితను నాశనం చేయాలనుకుంటుంది, కవిత బీఆర్ఎస్ ని నాశనం చేయాలనుకుంటుంది. ఇంకోటి, మైపాల్ యాదవ్ గారు, చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ దగ్గర మేము కూడా పోతుంటాం కాబట్టి అసలు కవితకి నీతి నిజాయితీ ఏం లేదు. చివరిగా నీతి నిజాయితీ ఏం లేదు, జైల్లో పడితే ఎంత కష్టపడి బయటికి తెస్తే ఈరోజు మా మీద ఉమ్మిస్తుందా అని చెప్తున్నారు. ఏమంటారు దానికి? ఇప్పుడు ఏం కష్టపడి తెచ్చినారు సొల్లుగాళ్ళు. ఒక్క రోజులో వచ్చిందా, 2 రోజులలో వచ్చింది? 6 నెలలు జైలు ఉంది ఆమె. 6 నెలలు జైలు ఉన్న తర్వాత ఎవరికైనా వస్తాయండి బెయిల్. 6 నెలలు జైలు ఉన్న తర్వాత బెయిల్ వస్తాయి. వీళ్ళు కష్టపడి వాదించింది లేదు, అడ్వకేట్ వాదించిండు. అడ్వకేట్ కు వీళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు ఏమో రిటర్న్ కూడా ఇచ్చే కెపాసిటీ ఆమె దగ్గర ఉన్నాయి. వీళ్ళు
వీళ్ళు ఏం చేసింది ఏం లేదు, 6 నెలలు జైలు ఉంది, ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు, వీళ్ళు ఏం కష్టపడ్డది లేదు. నంబర్ 1 ఈమె నిజాయితీ ఉందా లేదా తర్వాత విషయం. మరి కేటీఆర్కి నిజాయితీ ఉందా, హరీష్ రావుకు ఉందా, నిరంజన్ రెడ్డికి ఉందా, కృష్ణారావుకు ఉందా, మల్లారెడ్డికి ఉందా? మరి వాళ్ళు నిజాయితీ పర్లా? అవతలోడు ఏమన్నా నిజాయితీ పర్లా? నిజాయితీ గురించి మాట్లాడాక వాళ్ళకు కూడా లేదు కదా అంటున్నా నేను. ఓకే, అంటే చివరికి ఏం చెప్తారు? మళ్ళీ ఆయన ఇంత మాట్లాడుతున్నాను, కవితకు సపోర్ట్ అనుకోకూరి, విషయం చెప్తున్నా నేను. ఓకే, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అంతమే మైపాల్ యాదవ్ పంతం. బీఆర్ఎస్ ని ఎవరు వ్యతిరేకించినా నేను స్వాగతిస్తా, సంతోషపడతా.